రేపే జనగర్జన, జగిత్యాల వేదికగా రణగర్జన. నిరంకుశ కాంగ్రెస్ పాలనపై కత్తి దూసేందుకు పోరుగడ్డ పిడికిళ్లు బిగిస్తుంది. గులాబీ పార్టీ బహిరంగ సభకు జగిత్యాల వివేకానంద స్టేడియంలో భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. 1,00,000 మందికి పైగా జనం తరలివచ్చే ఈ బహిరంగ సభ అరేంజ్మెంట్స్ ను నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు దగ్గరుండి చూసుకుంటున్నారు. ఎవరికి చిన్న ఇబ్బంది కూడా రాకుండా పకడ్బందీగా ఏర్పాట్లు సాగుతున్నాయి. రేపు జరిగే భారీ బహిరంగ సభకు గులాబీ దళపతి కేసీఆర్ హాజరవుతారు. ఈ సభలోనే కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరుతారు. కేసీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి స్వాగతిస్తారు. ఇక ఇదే సభలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి వందలాది మంది కాంగ్రెస్ నాయకులు, వేలాది మంది కార్యకర్తలు కూడా గులాబీ పార్టీలో జాయిన్ కానున్నారు. బండెనక బండి కట్టి బయలుదేరేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ఇవన్నీ చూసే కాంగ్రెస్ పార్టీకి వణుకు మొదలైంది. సభకు ఆటంకాలు సృష్టించడానికి నక్కజిత్తులన్నీ ప్రయోగిస్తున్నారు కాంగ్రెస్ లీడర్లు. కానీ ఆ ట్రిక్కులేవి చెల్లవని, సభను గ్రాండ్ సక్సెస్ చేసి తీరుతామని బీఆర్ఎస్ నేతలు తేల్చి చెప్తున్నారు.